క్లాన్స్ అనేవి ఇప్పుడు 2 ఉన్నాయి కదండి. ఒకటి నిఖిల్ క్లాను, ఒకటి అభయ్ క్లాను. ఇప్పుడు అభయ్ క్లాన్లోకి ఎవరు వెళ్ళారు, నిఖిల్ క్లాన్లోకి ఎవరు వెళ్ళారు అని చెప్పేసి తెలుసుకోవాలి. సోనియా ఇక్కడ కూడా మళ్ళీ ఓవర్ యాక్షనే చేసింది. ఏంటంటే నిఖిల్ క్లాన్లోకి వెళ్తే నిఖిల్కి సపోర్ట్గా ఉంటుందట, తనకి గైడెన్స్ ఇస్తుందట. ఈవిడికేవో గైడెన్స్ ఇచ్చారు నాకు సార్, ఈవిడ వెళ్ళి నిఖిల్కి గైడెన్స్ ఇస్తుందట. నిఖిల్ కూడా మొహం ఇలా తిప్పుకున్నాడు దాంట్లో చూపించినప్పుడు. సోనియా నిఖిల్ క్లాన్లోకి వెళ్ళింది, విష్ణుప్రియ నిఖిల్ క్లాన్లోకి వెళ్ళింది, పృథ్వీ కూడా నిఖిల్ క్లాన్లోనికి వెళ్ళాడు. అప్పుడు పృథ్వీ వెళ్తున్నప్పుడు నాకు సార్ అడిగారు, సోనియా అండ్ విష్ణు ఇద్దరు నీ క్లాన్లోనికి వస్తున్నా చూసుకోమని చెప్పేసి. ఎందుకంటే కిందసారి బేబక్క సోనియా ఇద్దరు ఉండడం వల్ల వాళ్ళిద్దరికి కొన్ని డిఫరెన్సెస్ వస్తే నిఖిల్ అనేది తీర్చలేకపోవడం, సోనియా వెనకాతలు తిరగడం, ఇదే కథ జరిగింది. ఇప్పుడు విష్ణుప్రియ సోనియా వీళ్ళిద్దరికీ మధ్య పడకుండా ఉండి సోనియా మాట వింటాడు నిఖిల్. మరి విష్ణుప్రియ మాట వినకపోతే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది ఇప్పుడు చూడాలి. నెక్స్ట్ పృథ్వీ కూడా నిఖిల్ క్లాన్లోనికి వెళ్ళాడు. అప్పుడు నాగసారి అడిగాడు, ఇందాక నాగసారి అడిగారు, నీకు పృథ్వీ నీకు నామినేషన్ వేసింది ఎవరు అని చెప్పేసి. నిఖిలే కదా, ఇద్దరు నవ్వుకున్నారు, నిఖిల్ క్లాన్లోకి వెళ్ళారు. నెక్స్ట్ ఎవరెవరు ఉన్నారంటే నెక్స్ట్ భాష కూడా నిఖిల్ క్లాన్లోనికి వెళ్ళడం అయితే అయ్యింది. తర్వాత నెక్స్ట్ ఇంకెవరున్నారు దీంట్లో నైనిక కూడా నిఖిల్ క్లాన్లోనికి వెళ్ళిపోయింది అనమాట. ఇది మాట ఇక్కడ 6 అయ్యారు, కానీ భాష ఎలిమినేట్ అయిపోయారు కనుక 5 మెంబర్స్ అయిపోతారు. నెక్స్ట్ ఇప్పుడు అభయ్ క్లాన్లోకి మిగతా వాళ్ళు ఎవరంటే నబిల్ అభయ్ దాంట్లోనికి వెళ్ళాడు. తర్వాత ప్రేరణ కూడా నబిల్ దాంట్లోనికి వెళ్ళింది. రీజన్ ఏం చెప్పిందంటే అతని థింకింగ్ నా థింకింగ్ ఒకలాగే ఉంటుంది, అందుకని నేను అభయ్నే చూస్ చేసుకుంటున్నానని. అసలు మెయిన్ ప్రేరణకి ఏంటంటే నిఖిల్ రెస్పెక్ట్ ఇవ్వలేదు, డిస్రెస్పెక్ట్ ఇస్తున్నాడు అని చెప్పేసి ఒక కారణం అయితే ఉంది. అది నిఖిల్కి ఎప్పటిదాకా తెలియలేదు. ఈ కారణం ఎందుకు తను నార్మల్గా రావట్లేదేమో అనుకుంటున్నాడు, కానీ అది మెయిన్. ప్లస్ తనని ఇగ్నోర్ కూడా చేస్తున్నాడు కదా, అందుకని చెప్పేసి ప్రేరణ అనేది నిఖిల్ టీంలోకి వెళ్ళలేదు. నెక్స్ట్ నాగమణి మాత్రం అభయ్ క్లాన్లోకి వెళ్ళాడు. కొంచెం క్లాన్లు అవి మారుస్తున్నాడు బాగానే, నాగమణి బాగానే ఆడుతున్నాడు అనిపిస్తుంది. కానీ థింకింగ్ కూడా కరెక్ట్గానే ఉంది. ఎందుకంటే నిఖిల్ క్లాన్ ఎంతవరకు ఉంటే జర్నీ చేశాడు కదా, ఒకసారి అభయ్ దాంట్లోకి వచ్చి చూద్దామని చెప్పేసి దాంట్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది అన్నమాట నాగమణి. నెక్స్ట్ దీంట్లోకి వచ్చింది ఆదిత్య ఓం కూడా అభయ్ టీంలోకి వచ్చారన్నమాట. ఇక్కడ ఏంటంటే వచ్చింది ఇక్కడ ఎక్కువ మంది బాయ్స్ ఎక్కువ ఉన్నారు, కానీ అభయ్ టీం కొంచెం వీక్గా అనిపిస్తున్నది. అభయ్లో ఎవరెవరు ఉన్నారు, నబిల్ ఉన్నాడు, నబిల్ ఆడతాడు, కొంచెం మాట్లాడే స్కిల్స్ అనేవి కొంచెం తక్కువేమో అని అనిపిస్తుంది. అభయ్ టీంలో నబిల్ ఉన్నాడు, తర్వాత ఆదిత్య ఉన్నారు, తర్వాత నాగమణి ఉన్నాడు, ప్రేరణ ఉంది. ప్రేరణ కూడా బాగా ఆడుతుంది, నాగమణి కూడా బాగానే ఆడుతున్నాడు, నబిల్ కూడా అభయ్ కూడా ఆడతాడు. మెయిన్ అనేది ఆదిత్య కొంచెం ఆడడు అది. నెక్స్ట్ నిఖిల్ టీంలో మెయిన్ ఏంటంటే పృథ్వీ ఫిజికలీ స్ట్రాంగ్, తను బాగా ఆడతాడు. అంటే సరైన వేళలో ఆడాడు, కానీ ఆడడం అయితే ఎఫర్ట్స్ అయితే పెడతాడు బాగానే. నిఖిల్ అనేది చూసాం కదా చాలా ఇదిగా ఆడతాడు. నెక్స్ట్ సోనియా అయితే అంతగా ఆడినట్టు అనిపించట్లేదు, విష్ణుప్రియ పర్వాలేదు బాగానే ఆడుతుంది. నెక్స్ట్ ఇంకెవరున్నారు, నైనిక కూడా బాగా ఆడుతుంది కదా, అందుకని నిఖిల్ టీమే కొంచెం స్ట్రాంగ్గా అన్నట్టు అనిపిస్తుంది. మరి చూద్దాం ఏ టీం ఎలా ఆడుతుందని చెప్పేసి. నెక్స్ట్ ఇప్పుడు భాషా గారు ఎలిమినేట్ అయిపోయారని చెప్పేసి అంటున్నారు. భాషా గారు ఎలిమినేట్ అయిపోవడానికి మెయిన్ కారణం హౌస్లో ఉన్న కంటెస్టెంట్సే. ఎందుకనంటే లీస్ట్ 2లో ఉన్నవాళ్ళు ఆదిత్యవో నెక్స్ట్ భాష అని నాగార్జున సార్ చెప్పి ఈ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయిపోవచ్చు, బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్సే చెప్పాలి అని చెప్పారు. అప్పుడు అందరూ భాష గుర్తుపడేశారు. ఎందుకంటే భాష ఇప్పుడు బేబీ బాయ్ పుట్టాడు కనుక ఇంటికి వెళ్ళినా ఆయనకి కొంచెం బాగుంటుంది, వాళ్ళ అబ్బాయిని చూసుకుంటున్నట్టు ఉంటుంది అనే కారణం చెప్పి ఒక్కొక్కళ్ళు భాషకైతే వేసినట్టు ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ కంటెస్టెంట్స్ చేతికే అధికారం ఇచ్చినట్టు మాత్రం తెలిసింది. ఈ విధంగా అధికారం ఇస్తే కంటెస్టెంట్స్కి తెలిసిపోయింది ఆల్రెడీ లీస్ట్ ర్యాంక్ ఆదిత్యవో ఉన్నారని చెప్పేసి. నెక్స్ట్ ఆడియన్స్ ఎందుకు ఉన్నారు, మరి ఎవరిని ఎలిమినేట్ చేయాలనేది ఎవరు ఆడియన్స్, మనం కదా అవన్నీ చూస్తున్నాం. మరి చూడాల్సిన అవసరం ఎందుకు, వదిలేయచ్చు కదా మనకి. మనం సినిమా చూస్తున్నాం కాదు కదా, రియాలిటీ షో చూస్తున్నాం. ఎవరు ఉండాలి ఎవరు లేదు, ఎవరు ఆట బాగుందని చెప్పేసి మనం చెప్తున్నాం. ఇది విధంగా సరిగితే మళ్ళీ ఈ సీజన్ 8 అది ట్విస్టులు ఇస్తారంటే ఇటువంటి ట్విస్టులు ఇవ్వడం ఏదో అనుకున్నాం, కానీ ఇదైతే అస్సలు బాగోలేదు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి మాత్రం తప్పకుండా చెప్పండి. ఈ విధంగా ఎలిమినేట్ చేయడం కరెక్టా కాదా. నెక్స్ట్ నిఖిల్ అభయ్ ఇద్దరి టీంలో ఏ టీం అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నది అని చెప్పేసి. ఓకే బాయ్.